సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ స్వీటీ అనుష్క శెట్టి. అయితే గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న స్వీటీ ఇప్పుడు మునుపటిలా లేదట. అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క అస్సలు పార్టిసిపేట్ చేయలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని నవీన్ పొలిశెట్టి తన భుజాలపై వేసుకుని మార్కెట్లోకి తీసుకువెళ్లారు. ఈ మూవీ తర్వాత స్వీటీ శెట్టి నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే పాన్ ఇండియా సినిమాలో అనుష్క శెట్టి నటిస్తోంది. అందులో ఆమెదే లీడ్ రోల్. అలాగే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఈ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాహుబలి 2 తరువాత ఇప్పటి వరకు జేజమ్మ, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ గా అనుష్క ఉంది. అయితే అనుష్కకి హీరోయిన్ గా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయంట. కానీ ఆమె తిరస్కరిస్తోందని తెలుస్తోంది. కేవలం లేడీ ఓరియంటెడ్ కథలతో సినిమాలు చేయడానికి ఈ బ్యూటీ ఆసక్తి చూపిస్తోందట. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో జత కట్టడానికి ఆమె అంత ఆసక్తిగా లేదనే మాట వినిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చాలా సెలెక్టివ్ గానే చేయాలని అనుకుందని టాక్. అనుష్క శెట్టిని వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో ఆడియన్స్ చూడాలని అనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఫీమేల్ సెంట్రిక్ కథలపైన, అలాగే హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇలాంటి కథలు చేయాలంటే భారీ బడ్జెట్ పెట్టాలి. అయితే అనుష్క మార్కెట్ రేంజ్ గట్టిగానే ఉన్నా కంటెంట్ పర్ఫెక్ట్ గా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నిశ్శబ్దం లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన డిజాస్టర్ టాక్ అందుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా మెజార్టీ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికి దక్కింది. ఈ నేపథ్యంలో ఆమె లీడ్ రోల్లో మూవీ వచ్చి బిగ్ స్క్రీన్ పై సక్సెస్ అవ్వాలి. అప్పుడు వచ్చి కలెక్షన్స్ బట్టి నెక్స్ట్ ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించొచ్చు. 2 ఏళ్ల ముందు టాలీవుడ్ లో కిరణ్ అబ్బవరం అనే పేరు గట్టిగానే వినిపించింది. స్టార్ అవుతాడని అంతా నమ్మారు. కానీ లెక్క తప్పిన ఈ కుర్ర హీరో ఇప్పుడు పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. రాజావారు రాణివారు అనే ప్రేమ కథా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ చిత్రం థియేటర్లో పెద్దగా సందడి చేయకపోయినా ఓటీటీలో బాగా ఆడి కుర్రాడికి పేరు తెచ్చింది. తర్వాత తానే స్క్రిప్ట్ రాసుకుని హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి పాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయేలా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకుంది. టాక్ బాలేకున్నా ఈ సినిమా హిట్ అయింది. దీంతో కిరణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ వాటిలోంచి సరైన సినిమాలు ఎంచుకోవటం, ముందు వెనుక చూసుకోకుండా చకచకా సినిమాలు లాగించేయడంతో కిరణ్ కెరీర్ గాడి తప్పింది. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు కిరణ్ కెరీర్ ను దారుణమైన దెబ్బ కొట్టాయి. కిరణ్ ఏ సినిమాను కూడా చివరి వరకు కూర్చొని చూడటం కష్టమే. అయితే వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాక కిరణ్ కు జ్ఞానోదయం అయినట్టుంది. ఈసారి టైం తీసుకుని నెమ్మదిగా తర్వాతి సినిమా చేస్తున్నాడు. తాను చేసిన తప్పుల విషయంలో కూడా అతను ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. తాజాగా ఒక చిట్ చాట్ లో భాగంగా తాను నటించిన ఓ సినిమాను తానే చివరి వరకు చూడలేకపోయిన విషయాన్ని కిరణ్ వెల్లడించారు. ఆ సినిమా స్క్రీనింగ్ సందర్భం సగం అయ్యేసరికి ఇది వర్కౌట్ కాదని అర్థమైపోయినట్లు కిరణ్ వెల్లడించారు. తాను మధ్యలో లేచి వెళ్లిపోతుంటే తన టీం సభ్యులు ఇలా వెళ్లడం బాగుండదని అన్నారని, కానీ సినిమా బాలేనప్పుడు ఏం చేస్తామని చెప్పి బయటకు వచ్చేసినట్టుగా కిరణ్ తెలిపాడు. అయితే ఆ సినిమా ఏదనే విషయాన్ని కిరణ్ వెల్లడించలేదు. రూల్స్ రంజన్, మీటర్ సినిమాలు భరించలేని విధంగా ఉంటాయి కాబట్టి వాటిలో ఒకటై ఉండొచ్చు. అయితే ఇకపై తాను జాగ్రత్తగా సినిమాలు చేస్తానని కిరణ్ తెలిపాడు. ఇక ఈ హీరో తన మొదటి సినిమా హీరోయిన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. పెళ్లి తర్వాత అయినా కిరణ్ లక్ మారుద్దేమో చూడాలి.